మేడం హ్మ్. గ్రహణం వస్తుంది కదా మ్యామ్ ఇప్పుడు. అవునమ్మా. గ్రహణంలో ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. మేడం గ్రహణం టైంలో స్ట్రైట్ గా పడుకోవాలి, కదలకుండా పడుకోవాలి అంటుంటారు కదా పెద్దవాళ్ళు. అది చాలా తప్పమ్మా. గ్రహణంలో మనం నడవచ్చు. ఏంటి అంటే డైరెక్ట్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఉండకూడదు. అదొక్కటే తప్ప గ్రహణంలో స్ట్రెయిట్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఎందుకొచ్చింది అంటే పాతకాలంలో ఉన్న ఇళ్లల్లో మధ్యలో గ్యాప్ ఉండేది. అప్పుడు మనకి రేస్ అనేవి డైరెక్ట్‌గా వస్తాయి. దానికోసం వచ్చింది కానీ గ్రహణం కంప్లీట్‌గా పడుకోవాలి అనైతే లేదు. మేడం గ్రహణంలో నడవకూడదా మ్యామ్? నడవచ్చు. ఇప్పుడేగా చెప్తున్నా. వాష్రూమ్ కి వెళ్ళొద్దు అంటారు. వాష్‌రూమ్స్ కూడా వెళ్ళొచ్చు. ఏంటి అంటే పాతకాలంలో వాష్‌రూమ్స్ బయటుండేవి ఇంటి నుంచి. సో, వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు. బట్ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి ఇంటి లోపల ఉంటున్నాయి కాబట్టి. మేడం ఫుడ్ కూడా తినొద్దు అంటారు మేడం. ఫుడ్ గూడా తినొచ్చు. గ్రహణం టైంలో మంచి ఫుడ్ తీసుకోవచ్చు. అంతసేపు స్టార్వేషన్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. గ్రహణం ఉన్నప్పుడు అవయవాల లోపాలు ఉంటాయి అంటారు కదా మ్యామ్, నిజమేనా? లేదు. గ్రహణం అప్పుడు అవయవాల లోపాలు అనేది జరగవు. అవయవాల లోపాలనేది మన జీన్స్‌కి సంబంధించింది. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్‌కి సంబంధించింది. కానీ సూర్యుడి నుంచి వచ్చే రేస్ వల్లనో, చంద్రుడి నుంచి వచ్చే రేస్ వల్లనో కాదు. సో, అందరూ తెలుసుకోండి ఇది. ఒకప్పుడు మిత్స్ అన్నీ ఫాలో అవ్వకండి. గ్రహణం టైంలో మనం నడవచ్చు, తినొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఎక్స్‌పోజర్ అనేది మీరు చేయకూడదు అంతే.